7 మధ్య కదా ముహూర్తం. నేను వస్తాను వస్తాను వస్తాను. ఎవర్రా ఇక్కడ పడుకుంది? ఇక్కడ పడుకోకూడదు. వెళ్ళరా ఏడ్రా సూత్రం. వెళ్ళరా. చూస్తుంటే ఈ ఊరోళ్ళకి కనపడడం లేదే. ఎవరై ఉంటాడు వీడు? ఎంతసేపు నీళ్లు తాడతావు? త్వరగా పాత్రలు తోము. ఎక్కడికి వెళ్తున్నావు సంధ్య? ఫ్రెండ్ ఇంటికమ్మా. ఏమా నన్ను వచ్చి డ్రాప్ చేయమంటావా? వద్దు నాన్న, నేను స్కూటీలో వెళ్ళొచ్చేస్తాను. సరే జాగ్రత్తగా వెళ్ళరామ్మా. ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీకు సారీ చెప్పి మిమ్మల్ని తీసుకువెళ్దామని వచ్చాను. మీరు నన్ను కొట్టినప్పుడే మీ మనసులో నేను లేనని తెలిసిపోయింది. ఇకపై నేను మీతో అలా నడుచుకోను. నేను చేసింది తప్పని తెలుసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాను. రండి వెళదాం. సరే నువ్వు వెళ్ళు, నేను వస్తాను. లేదు, నేను వెళ్తే మీరు రారు. ఇంట్లో 2 రోజుల తర్వాతే వెళ్తున్నానని చెప్పాను. ఇప్పుడు సడన్ గా బయలుదేరటం కుదరదు. పర్లేదు, నేను 2 రోజులు వెయిట్ చేస్తాను. ఇద్దరం కలిసే వెళ్దాం. ఎక్కడ వెయిట్ చేస్తావు? గుళ్ళోనో బస్ స్టాండ్లోనో ఎక్కడో ఉంటాను. మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి, అప్పుడు వెళ్దాం. ఇక్కడే కూర్చోరా. పర్వాలేదు, ఇక్కడ కూర్చో. వదండి. నువ్వే చెప్పావుగా నీ మనసులో ఇలాంటి ఆలోచన లేదని. ఇక్కడే కూర్చోరా. సంధ్య, ఒక నిమిషం. ఎందుకు సంధ్య నువ్వు నన్ను లవ్ చేయకూడదు? సీరియస్ గానే అడుగుతున్నా. నువ్వు వెళ్ళి కాకినాడలో ఉంటే నేను ఇక్కడ ఒంటరిగా ఎలా ఉంటాను? అందుకే వచ్చాను. ఒక్కటి మాత్రం నిజం, నువ్వు లేకుండా నేను ఉండలేను. అది తెలుసుకో. వాడి మాట నమ్మి నువ్వు ఎలా వచ్చేసావు? వాడు ఆ విధంగా చెప్పాడు, అందుకే నమ్మాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు లేకపోతే నేను ఉండలేనని చెప్తున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ప్రిన్సిపల్ కి కంప్లైంట్ ఇద్దామా? చెప్పు. రేపటి నుంచి వాడు నా చుట్టూ తిరగడు. సంధ్య, ఒక్క నిమిషం. ఒక్కసారి ఇలా చూడు. నిన్నే సంధ్య. ఆటో ఆటో ఎక్కు. ఎక్కమంటున్నానా? ఎక్కడికి వెళ్ళాలి? ఏదో ఒక లాడ్జ్కి వెళ్ళు. రూమ్ చెప్పావుగా నేను లేకుండా నువ్వు ఉండలేవని. వెళ్ళి రూమ్ తీసుకోపో. నేను చెప్పేది నీకు వినిపించట్లేదా? రూమ్ తీసుకోపో. రూమ్ తీసుకో అంటే ఎవరు డబ్బులు ఇచ్చేది? నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి?
ఏంటి అర్జెంటుగా కావాలా? వస్తానులేవయ్యా. ఓ రూమ్ కావాలి. పేరు అడ్రస్ ఇందులో రాయ్. ఏసీ లేదట, నాన్ ఏసీ ఉందట, పర్లేదా? రా పోదాం. ఇప్పటికి కూడా నీకు బుద్ధి రాలేదు చూడు. ఎలాగైనా నిన్ను మార్చాలని నేను ఇలాంటి ప్లేస్ కి తీసుకొచ్చాను. ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నావు. నువ్వు ఇంక మారవా? మారడానికి నేనేమన్నా కూని చేశానా? లబ్బేగా చేశాను. నన్ను మార్చడానికి ట్రై చేయకు. నువ్వు మారడానికి ప్రయత్నించు. నువ్వు నిజంగా నన్ను రూముకు పిలిచినా నేను వచ్చుండేవాడిని కాదు సంజయ్. ఎందుకంటే నేను లవ్ చేస్తున్నాను. ప్రాణం పోసాను సంజయ్. నా ప్రాణమైన నిన్ను ఎలా చూసుకోవాలనుకున్నానో తెలుసా? ఇప్పుడు నువ్వు నన్ను వద్దని చెప్పు.